హలో, వీటి పేరు ఆదొండకాయలు. ఇవి వర్షాకాలం సీజన్ స్టార్టింగ్లో వస్తాయి అన్నమాట. అయితే వీటిని కూర చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. ఆవిటికి ఆదొండకాయలు తినాలంటారు. అయితే వీటి వల్ల ఎంతో ఆరోగ్యానికి ఉపయోగం ఉంది. ఇప్పుడు షుగర్ బీపీ కూడా చాలా మంచిదట. ఇవి అన్ని సమయాల్లో దొరకవు కాబట్టి దొరికినప్పుడే వీటిని తీసుకొని ఎండబెట్టుకొని ఒరుగుల్లాగా కూడా చేసుకొని తర్వాత వాడుకోవచ్చట. మా అత్తగారు అయితే వీటిని బాగా పులుసు పెట్టి చేసేది, దొండకాయ పులుసులాగా. ఆ దొండకాయలు సామాన్యంగా కొందరికి తెలియదు, నాకు కూడా మొదట తెలియదు. మా అత్తగారు వండినప్పుడు చూశాను అన్నమాట. 2 సార్లు ఆవిడే వంట చేశారు. తర్వాత నేను మెల్లగా నేర్చుకున్నాను. చాలా వగరుగా చేదుగా ఉన్నా కూడా తినాలట ఆ దొండకాయలు, ఆవిటికి మంచిదట. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి ఎవరన్నా తిన్నారా లేదా అనేసి. థ్యాంక్ యూ. చెప్పటం మర్చిపోయాను. అయితే ఒకసారి కట్ చేసి చూద్దాము. చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. మొత్తం కాయ నిండా గింజలే ఉన్నాయన్నమాట. ఒగరుగా ఉంటుంది. ఇది ఎలాగున్నా శరీరానికి చాలా మంచిదట. కర్రీ రూపంగా తీసుకొని తినటం ఎంతో మంచిదట. చూడండి బాగా గింజలు ఎలా ఉన్నాయో. ఓకే, థ్యాంక్ యూ. లైక్స్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్.